మాదక ద్రవ్యాల వైపు యువత చెడు మార్గానికి వెళ్లకుండా ఎన్ని చర్యలు చేపట్టినా గంజాయి వంటి మత్తి పదార్థాలు మార్కెట్లో సరఫరా కావడం ఆశ్చర్యంగా ఉందని, ఇటువంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో మంగళవారం పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను శాసనసభ్యులు పట్టుకున్నారు. వారిని ఆరా తీయగా గంజాయి సేవించి ఉన్నట్లు గుర్తించారని, దీనిపై తక్షణ చర్యలకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పట్టణంలోని యువత ఇటువంటి చెడు వ్యసనాలకి బానిసవుతున్నారని, పోలీసులు వ్యవస్థ సంకల్పంతో పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా అయినప్పటికీ ఇంకా మార్పు రావట్లేదని తెలిపారు. ప్రజలు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తించాలని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే స్వయంగా గంజాయి వ్యక్తులను పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటువంటి చర్యలు ఏ ప్రజానాయకులు చేయలేరని ప్రజలు అంటున్నారు. ప్రజల మధ్య ఉన్న నాయకులకు ఇటువంటివి సాధ్యమవుతాయని స్థానికులు అంటున్నారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యలో మార్కెట్ మధ్యలో పూర్తి ఖాళీ స్పేస్ ఉంది. బయట అందరూ రోడ్లపై అమ్ముతున్న పరిస్థితి. వాళ్ళందరూ ఇక్కడికి రాకపోవడానికి గల కారణాలు ఇక్కడ సరైన వసతులు లేకపోవడం, ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్నాయో పూర్తిగా నిరుపయోగం. ఒక రూములో వస్తుంటే మందు తాగుతున్నారు. ఇంకా ముందుకు నడిచి వచ్చాం, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక ఇద్దరు గంజాయి తాగడం, ఇది చాలా అత్యంత దారుణం. నా చేతికే దొరికింది, నేనే చూశాను కరెక్ట్గా గంజాయి తాగడం. సో అది కూడా పోలీస్ స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉంది. కోతవేటు దూరంలో, పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో కూడా ఇంత దారుణంగా అసాంఘిక చర్యలు జరగడం చాలా దారుణం. ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఈరోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. తర్వాత ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా, అందరికి కూడా న్యాయం జరిగే విధంగా దీనికి మళ్ళీ ప్లాన్ చేసి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నేను ప్రపోజల్ పెడతానని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను. ఇది ఇప్పుడే వెళ్ళి ఇద్దరు మంత్రులకి, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను దీనిపైన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా నేను తప్పకుండా తెలియజేసి దీన్ని ఎలాగా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా, సుఖంగా వచ్చి ఇక్కడ అన్నీ కొనుక్కునే విధంగా ఉంటూ, వర్తకులందరికి కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళకి పూర్వ వైభవం వచ్చే విధంగా చేస్తూ, సామాన్య ప్రజలకు ఈజీగా ఉండే విధంగా, అలాగే పేదవాడు ఎవరైతే బండ్ల మీద, తోపుడు బళ్ళు మీద గట వర్తం చేసుకుంటూ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా పునరావాసం కల్పించే విధంగా ఈ లోపల నేను ఇచ్చి దానికి మంచిగా దారులు కల్పిస్తే తప్పకుండా ప్రజలందరూ వస్తారు. వాళ్ళకి ట్రాఫిక్ కోసం కూడా సెపరేట్గా ఏదో ప్లాన్ చేసి వాళ్ళ పార్కింగ్ కూడా సపరేట్ ప్లేసు ఇక్కడే ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఇది ఈ మార్కెట్ చాలా మంచి మార్కెట్ అవుతుంది.